ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా, రీసెంట్లీ ఐ సీన్ అన్ ఇన్సిడెంట్ న్యూస్ పేపర్లో. మనకి ఏమొచ్చిందంటే, ఒక మదర్ 36 years ఉంటుంది. తను సెకండ్ డాటర్ కి మెచ్యూర్ ఫంక్షన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కూడా ఘనంగా చేయలేదని. అంటే నెక్స్ట్ ఏదో గృహప్రవేశమో ఏదో ఉంది, సో దాన్ని బేస్ చేసుకుని ఇది కొంచెం తగ్గించుకుందాము అనే ప్రాసెస్లో వాళ్ళు నార్మల్గా చేసేస్తే ఆ మనస్తాపానికి చెంది తను ఉరి వేసుకుని చనిపోయింది, యాక్చువల్లీ హ్యాంగ్ చేసుకుని. సో ఇక్కడ మనం రేజ్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, నిజంగానే అంటే ఈ మెచ్యూర్ ఫంక్షన్స్కి కానీ శారీ ఫంక్షన్స్కి కానీ అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాం అని అంటారు? అంటే సొసైటీలో అదొక చెయ్యకపోతే ఏమో అనేసుకుంటారు మన గురించి, మన స్టేటస్ డౌన్ అయిపోతుంది, ఘనంగా చేయాలి. అసలు రియల్లీ నీడెడ్ అంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, గర్ల్ గురించి అంత ప్రాపగండా చేసి అందరికీ చెప్పి ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ లేదండి. అయితే ఇక్కడ పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు చూడండి, సేమ్ స్టోరీ అవుతుంది మన సొసైటీలో ఇప్పుడు చెప్పాలంటే. అంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్, ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇలాంటి ఫంక్షన్స్, ఏది మన ధోతి ఫంక్షన్లు, శారీ ఫంక్షన్లు అనేసి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు చెప్పాలంటే ఏదో నేమ్ సేక్ చేసుకునే వాళ్ళు, ఇంట్లో వాళ్ళని పిలిపించి ఇంట్లో మట్టుకే ఉండి ఒక 4-5 10 మందో గ్యాదర్ అయ్యి చేసుకునే ఫంక్షన్ అది, అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ తర్వాత ఏంటంటే ఇదంతా ఒక షోబిజ్ లాగా అయిపోయింది. సో ఇట్స్ లైక్ షో ఆఫ్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. కరెక్ట్. కానీ ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్స్ కి కూడా ప్రీ షోస్ అని, అది ఫోటో షూట్స్ అని, ఇంకా ఏవేవో క్రియేట్ చేస్తున్నారు. అసలు గర్ల్ కి అంత షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అసలు నాకు వినంగానే అసలు షాక్ అయిపోయానండి. అసలు ఒక మెచ్యూర్ ఫంక్షన్ కి ఏమేమి యాడ్ చేశారంటే, ఇట్ షుడ్ బి సీక్రెట్, ఇట్ షుడ్ బి సీక్రెట్, ఇట్ షుడ్ బి విత్ ఇట్స్ ఎ ఫ్యామిలీ అఫేర్. చెప్పాలంటే అది ఒక ఫ్యామిలీ అఫేర్. సరే, నువ్వు చేసుకుంటున్నావు, బానే ఉంది, కానీ దానికి ట్యాగ్ చేసిన ఏంటేంటివి అని అంటే, ఒక పెళ్లికి ఎంతైతే ఖర్చు పెడతారో నార్మల్ గా అంతే అమౌంట్ ఇప్పుడు ఈ మధ్యన శారీ ఫంక్షన్స్ కి ఖర్చు పెడుతున్నారు. ఏది ఫోటోషూట్లు అనేసి, మళ్ళీ మెచ్యూర్ ఫంక్షన్ కి కూడా హల్దీ ఫంక్షన్ అంట, దానికి హల్దీ ఫంక్షన్ ఒకటి, అండ్ దానికి సంగీత్ లాగానే దానికి కూడా ఏదో చేస్తున్నారు వాళ్ళు, సెలబ్రేషన్స్ అన్ని, అండ్ మెయిన్ ఈవెంట్ అంట. సో ఇట్లా బేసిక్లీ దీన్ని కూడా ఒక 2-3 days ప్రొలాంగ్ చేస్తున్నారు. ఒక రోజు చేసేది కాదు, 3 days అట్లా. మళ్ళీ కన్వెన్షన్ సెంటర్స్లో చేయడము, ఫంక్షన్ హాల్స్లో చేయడము, గార్డెన్స్లో చేయడము, విత్ లాట్ ఆఫ్ డెకరేషన్ ఈవెంట్స్. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పెళ్లి చేస్తే ఎంతైతే పైసలు అవుతాయో దానికంటే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టేస్తున్నారండి మధ్యన. రైట్. సో దెర్ ఆర్ 2 things, 2 major ఈవెంట్స్ లాగా అయిపోయినాయి. ఇంతకు ముందు అంతా ఏంటంటే పెళ్లి అనేది ఒక మేజర్ ఖర్చు ఇంతకు ముందు, బట్ కరెంట్లీ చూసుకుంటే ఇది కూడా యాడప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సోషల్ ప్రెషర్ ఒకటి బాగా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఇంత ఘనంగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళ మైండ్లో కూడా, ప్రతి ఒక్కళ్ళ మైండ్లో కూడా, ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఫంక్షన్స్, అరే నాకు కూడా ఒక కూతురు ఉంది, ఇప్పుడు నా కూతురికి కూడా నేను ఈ లెవెల్లో చేయకపోతే నన్ను చిన్న చూపు చూస్తారు, మా వాళ్ళందరూ నన్ను చిన్న చూపు చూస్తారు. సో ఈ చిన్న చూపు చూస్తారు అనేసి స్తోమతకి మించి వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఇలాంటి ఫంక్షన్స్ అన్ని చేయడం అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నేను ఆ సీన్ అండి, కొందరు తెలిసిన వాళ్ళు లోన్ తీసుకొని మరీ చేశారు ఇలాంటి ఫంక్షన్లు. అంటే లైక్ వుడ్ యు బిలీవ్, లోన్ తీసుకొని మరి లోన్ తీసుకుంటారు యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే లోన్ ఈజీగా దొరికేస్తుంది, రైట్? సో ఇప్పుడు ఇంతకు ముందు అంటే లోన్ అంటే చాలా పెద్ద పేపర్ వర్క్ అదంతా ఉండేది. ఇప్పుడు లోన్ ఇట్స్ ఆల్ డిజిటల్, రైట్? యా. సో ఇప్పుడు ఏంటంటే ఎంత కావాలన్నా మనకి, బికాస్ ఆల్ ఆఫ్ ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరికీ ఏంటంటే లోన్స్ బాగా ఈజీగా వచ్చేస్తాయి. సో లోన్ తీసేసుకొని మరీ ఇలాంటి ఫంక్షన్లు చేయటము, అండ్ దాన్ని తీర్చుకోలేక తర్వాత కష్టపడటం, ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎవరికి కనపడవండి. అందరూ చూసేది ఏంటిది అని అంటే ఆ హంగామా, రంగులు, హంగులు, ఇవన్నీ చూస్తున్నారు. ఆల్సో వెళ్తారు కొన్ని రోజులు, ఆ పూటకి తింటారు, ఆ ఈవినింగ్ కల్లా మళ్ళీ నెక్స్ట్ ఏదో వాళ్ళు మర్చిపోతారు. యాక్చువల్లీ ఆ 1 single day కి వీళ్ళు పడుతున్న ఎఫర్ట్ చాలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం, మీ మదర్ అసలు అంత ఘనంగా చేయలేదని చెప్పి చనిపోవడం ఏంటండి ఊరేసి. దాట్ ఈస్ వాట్. ఇప్పుడు ఇదేనండి సోషల్ ప్రెషర్. ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళందరూ ఘనంగా చేశారు, నువ్వు నా కూతురికి ఘనంగా చేయవా అనేసి వాళ్ళ హస్బెండ్ తోని అదే అయి ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే ఘనంగా చేయలేదు అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే సొసైటీలో ఇంకా ఏంటంటే నామోషి ఫీలింగ్ వచ్చేసి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ
ఏంటి చేయట్లేదా అని అడగటము, పొడిచి అడగడం, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కావాలని పొడిచి అడుగుతారు. సో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల, సో బేసిక్గా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్తోమత ఉంది, నేను ఖర్చు పెట్టడం వల్ల నాకు ఏ ఇబ్బంది ఉండదు అని అనుకుంటే ఖర్చు పెట్టుకోండి, మీ ఇష్టం. అది మీ స్తోమతకి మించి ఉంది అని అన్నప్పుడు అనవసరంగా కష్టపడకండి. ఎవరో నలుగురు కోసము మీరు అంత కష్టపడి ఒక్క రోజు ఈవెంట్ అండి అది, తర్వాత అందరూ మర్చిపోతారు. మళ్ళీ ఆ ఈవెంట్లో సాకులు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీరు అంత డబ్బు ఖర్చు పెట్టి తిట్లు తినడానికి మళ్ళీ ఫుడ్ బాగాలేదనో లేకపోతే డెకరేషన్ బాగాలేదనో ఏదో ఒకటి అంటారు. సో ఇన్ని మాటలు అనిపించుకునే బదులు మీరు రిలాక్స్డ్గా కామ్గా ఉన్నారనుకోండి, ఒక 4-5 అనుకుంటారు ఏంటి చేయట్లేదా అనేసి, అనుకునే పర్వాలేదు, అయ్యే డబ్బులు మీకు ఫ్యూచర్లో ఆ పిల్లకి ఉపయోగపడేలాగా మనకి చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడున్న జనరేషన్ కి మనం ఎన్నో చూస్తున్నాం ఘోరాలు, అసలు మనం అది ప్రాపగండా చేయాల్సిన విషయం కూడా కాదు యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దాన్ని ఇప్పుడు మనం షోకేస్ చేసుకొని ఇప్పుడు మన పిల్లని ఇప్పుడు నలుగురు మీద డిస్ప్లే చేస్తున్నట్టే కదా, అందరికీ డిస్ప్లే చేస్తున్నాము. ఇప్పుడు మనము డిస్ప్లే చేసి వీఆర్ ఎక్స్పోజింగ్ ఇట్ టు ది పబ్లిక్ దట్ యు నో షీ హాస్ మెచ్యూర్డ్ అనేసి మనము పబ్లిక్ అనౌన్స్ చేస్తున్నట్టే కదా ఇది. సో విత్ ఇన్ ది ఫ్యామిలీస్ అనౌన్స్మెంట్ ఈస్ డిఫరెంట్, యూనో దేర్ ఇస్ అ డిఫరెంట్ పర్పస్ ఫర్ ఇట్. పబ్లిక్ మొత్తానికి ఊరు మొత్తానికి మనం చెప్పుకొని పెద్ద ఫంక్షన్ లాగా చేయాల్సిన అవసరం లేదు. దట్ మే కాల్ ఫర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆల్సో. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అందరి కళ్ళు మంచిగా కావండి, దానిలో చాలా మంది ఏంటంటే కొంచెం దురుద్దేశంతో చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు అనవసరంగా వాళ్ళని ప్రొవోక్ చేసినట్టే కదా. సో ఇలాంటి అయ్యిందో లేదో కూడా ఎవరో ఏ మూలకి ఏ చుట్టాలకి తెలియదు, వీళ్ళు పిలిచి మరీ చెప్పినట్టు ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో ఇలాంటి ఫంక్షన్స్ ఇవన్నిటిని తగ్గించుకుంటే బెటర్ అండి. మీకు నిజంగా చెప్తున్నాను, చాలా మంది ఈ మధ్యన సఫర్ అవుతున్నారు. స్పెషలీ డబ్బులు లేకపోయినా కూడా డబ్బులు అప్పు తెచ్చుకొని మరీ చేయాల్సిన అంత అవసరం లేదు. అది మీరు లోవర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ కానివ్వండి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నాకు ఫరక్ పడదు అని అంటే అది వేరు. సరే మనీ రొటేట్ అవుతాయి, ఇట్స్ ఫర్ ఎ సోషల్ కాజ్ అని అనుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఆల్సో ఇలాంటి ఇలాంటి ఫంక్షన్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎంత మోడరేట్గా చేసుకుంటే అంత బెటర్. అనవసరంగా దాన్ని పబ్లిసైజ్ చేసి లేనిపోని అన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు అనేసి నా ఒపీనియన్. That's right, and that's thank you so much, Ram garu. Thanks for sharing your views. Welcome.